ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఘనత పొందుటకు మీరు సిద్ధమేనా? ఘనత పొందుటకు మీరు సిద్ధమేనా? ప్రియమైనటువంటి దేవుని వారలారా, 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దక్షిణ భారతదేశము అలాగనే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి భాషలలో సుమారు 16 భాషలలో 37,000 నుండి 40,000 వరకు తనకున్నటువంటి స్వరముతో అతి తీపిగా మాధుర్యముగా పాడి ప్రజలందరినీ రంజింపచేసి గాన గంధర్వుడుగా ప్రజలందరి చేత మెప్పు పొందుకొని అనేకమైనటువంటి అవార్డులు రివార్డులు పొందుకున్నటువంటి వ్యక్తి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యము అనంటే బహుశా తెలియనటువంటి వారు ఉండరేమో. సినిమాలలో పాడాడు, భక్తి పాటలు పాడాడు, హిందూ సంబంధమైనటువంటి ఇస్లాం సంబంధమైనటువంటి అలాగున్నే క్రైస్తవ సంబంధమైనటువంటి పాటలు పాడి ఎంతో వినసొంపుగా ఇంపుగా పాడి ఎలాంటి వాడైనా కూడా చెవులు రిట్లించుకొని ఆలకించేటువంటి విధంగా ఆకర్షించుకునేటువంటి గాత్రం ఆయనది. మరి 6 ఫిలింఫేర్ అవార్డులు పొందుకున్నటువంటి వాడు. అలాగే ఎన్టీఆర్ పేరట నెలకొల్పబడినటువంటి నేషనల్ అవార్డుని పొందుకున్నటువంటి వాడు. అలాగే సిల్వర్ పికాక్ అనేటువంటి ఒక అవార్డుని పొందుకున్నటువంటి వాడు. పద్మశ్రీని పొందుకున్నాడు. ఆ పిమ్మట పద్మభూషణ్ కూడా పొందుకున్నటువంటి ఘనుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అయితే మరణించిన తర్వాత రాష్ట్రపతి, ప్రధానమంత్రి మొదలుకొని సామాన్యులైనటువంటి వారందరి వరకు కూడా అయ్యో బాలసుబ్రహ్మణ్యం చనిపోయాడా అనేటువంటి ఒక విచారాన్ని వ్యక్తం చేయగలిగారు. అతడు పాడినటువంటి పాటలని స్మరించుకుంటూ ఆ తీపిని జ్ఞాపకం చేసుకుంటూ ఇక ఇంతటి రుచికరమైనటువంటి పాటలు మనం వినలేమా అనేటువంటి ఆలోచనతో ఒక లోటుగా భావించుకొని ఎంతోమంది బాధపడటము సోషల్ మీడియా ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. ప్రియులారా, నిజానికి లోక కోణంలో చెప్పాలి అనంటే బాలసుబ్రహ్మణ్యము గొప్పవాడు.
బాలసుబ్రహ్మణ్యము రికార్డు సృష్టించినటువంటి వాడు. ఏ విధమైనటువంటి శాస్త్రీయ సంగీతములు నేర్చుకునకుండా కేవలం తన తల్లిదండ్రుల వారసత్వంగా వచ్చినటువంటి గాత్రాన్ని పుణికిపుచ్చుకొని సహజమైనటువంటి స్థితిలో తాను పాటలు పాడి అవి ఎలాంటి పాటలైనా సరే రంజింపచేయటము అనేటువంటిది ఆయన సొంతం. అది ఆయన కళ, దేవుడు అనుగ్రహించినటువంటి గొంతుక. అయితే ఆయనలో ఉన్నటువంటి ఒక మంచితనము అని అనుకోవచ్చు. ఏంటి అంటే మత భేదాలు అనేటువంటి లేకుండా డబ్బులు తీసుకున్నాడు, తీసుకున్నా తీసుకోకపోయినా ఎవరు వెళ్ళి మా దేవుడికి సంబంధించినటువంటి పాట మీరు పాడాలి అని అనగానే కాదు కూడదు అని తిరస్కరించకుండా పాడినటువంటి వాడు. నాకు తెలిసి మన క్రైస్తవ సంబంధమైనటువంటి పాటలు కూడా వందలాదిగా పాడినట్టుగా మరి నేను గమనించగలిగాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి క్రైస్తవ గీతాలు లేదా పాటలు అని కనుక టైప్ చేస్తే వందలాది పాటలు మరి ఆడియోలో కనబడుతూ ఉంటాయి. ఈ రకంగా మనం ఆలోచిస్తున్నప్పుడు మంచివాడుగానే స్వతహాగా స్వాభావికంగా మనకు కనబడుతున్నాడు. లోకము దృష్టిలో గొప్పవాడుగా కీర్తిని ఘనతను గడించినటువంటి వాడుగా మనకు కనబడుతున్నాడు. మనకు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో అలాంటి స్వరం నాకు లేదే, నేను అలా పాడలేకపోతున్నానే, నేను పాడితే ఎంత బాగుండు, నేను కూడా అంత పేరు తెచ్చుకుంటే ఎలా ఉండు. ఈ రకంగా ఆశలు ఉండకపోవు. కానీ అందరికీ అది సాధ్యం కాదు. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో ప్రావీణ్యత ఉంటుంది. దాన్ని చాలామంది గుర్తుంచుకోలేము. గుర్తించిన దానికి మనం ప్రాధాన్యత ఇవ్వము, ప్రయత్నం చేయము, కష్టపడము. తద్మూలముగా మనము సాధించవలసినటువంటి దానిని సాధించక, మనము గడించవలసినటువంటి పేరును, కీర్తిని, ఘనతను గడించలేక సామాన్యులముగా మిగిలిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ఈరోజు ఆత్మీయంగా మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాను. ఏంటంటే, నిన్న సోషల్ మీడియాలో ఒక క్రైస్తవ సహోదరుడు బాలసుబ్రహ్మణ్యమును ఉద్దేశించి మాట్లాడుతూ, బాలసుబ్రహ్మణ్యము చాలా మంచివాడు, అతడు క్రైస్తవ సంబంధమైనటువంటి పాటలు కూడా పాడాడు, అతనికి ఏ విధమైనటువంటి భేదాభిప్రాయములు లేవు, అందరి ఎడల సమాన దృక్పథము, దృష్టి కలిగి ఉంటాడు. అలాంటి బాలసుబ్రహ్మణ్యము ఈరోజు పరమపదించాడు అనేటువంటి పదప్రయోగము చేయటం జరిగింది. ఇన్ని పాటలు పాడినటువంటి బాలసుబ్రహ్మణ్యము పరమపదించాడు అనేటువంటి పదం అంటే సాధారణంగా పరమపదించాడు అనంటే ఈ లోకాన్ని విడిచి మరో లోకానికి, మరో ప్రాంతానికి వెళ్ళాడు అనేటువంటిది ఒక అర్థం. అయితే సాధారణంగా ఏ లోకానికి వెళ్ళాడు అనేటువంటి దృక్పథంతో ఈ పదప్రయోగం చేస్తారు అని మనం ఆలోచిస్తే, ఏదో నరకం వెళ్ళారు, ఈ పాతాళం వెళ్ళారు, ఈ రకమైనటువంటి దృక్పథముతో పరమపదించారు అనేటువంటి పదప్రయోగం చేయరు. వీళ్ళు స్వర్గాన్ని, మోక్షాన్ని, వైకుంఠాన్ని, దేవలోకాన్ని
చేరుకున్నారు అనేటువంటి దృక్పథంతో పరమపదించారు అనేటువంటి పదప్రయోగం చేస్తారు. అయితే నేను కూడా వ్యక్తిగతంగా బాలసుబ్రహ్మణ్యమును దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి జనులలోకెల్లా ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తి అని మనస్ఫూర్తిగా చెప్పగలను. రైట్. ఆయన లౌకికవాది అని, అందరి పట్ల సమాన దృక్పథము ఉన్నటువంటి వాడు అని కూడా నేను ఒప్పుకోగలను. కానీ పాటలు పాడినంత మాత్రమున ఒక వ్యక్తి, బాలసుబ్రహ్మణ్యమే కాదండి, ఎవరైనా సరే, జేసుదాస్ కావచ్చు, ఇక ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉంటారు కదా, ఇలాంటి వీళ్ళందరూ కూడా పాటలు పాడినంత మాత్రాన వారు పరలోకం చేరగలరా? అంటే ఇక్కడ ప్రేమ ఎక్కువయ్యో, ఇష్టం ఎక్కువయ్యో, కాస్త అతిశయము దీనికి తోడవటం మూలంగానో ఇలాంటి పదప్రయోగాలు జరుగుతున్నాయి అని నాకు అనిపిస్తున్నది. సంశయం ఏమీ లేదు, ఆయన ఎనలేని కీర్తిని గడించాడు, ఘనతను గడించాడు, పేరును సంపాదించాడు, ధనమును సంపాదించాడు. అన్ని విధాలుగా అతడు ఈ కోణంలో ఆలోచిస్తే మనకంటే ఎన్నో రేట్లు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అయినా అతడు పరలోకము చేరగలడా? అఫ్కోర్స్ దేవుని కృప తాను ఎవరిపైనైనా ప్రత్యేకంగా చూపదలుచుకుంటే దాన్ని కాదనగలిగేటువంటి వారు ఎవరు లేరు. దేవుని కృపను బట్టి దేవుడు ఎవరినైనా తన దగ్గరికి చేర్చుకోవాలనుకుంటే చేర్చుకోగలడు. దాన్ని మనం ఇప్పుడు విశ్లేషణ చేయలేం, అది మనకు తగదు కూడా. కానీ దేవుడు ఆవిష్కరించినటువంటి ధర్మశాస్త్ర కొలత ప్రకారము క్రీస్తుని గురించో, క్రైస్తవ్యమును గురించో, బైబిల్ని గురించిన పాటలు మాధుర్యముగా పాడినంత మాత్రాన పరలోకం వెళ్ళగలరా? మొదటిది. రెండవది, ఈ లోకపు గనులు పరలోకములో శ్రేష్ఠులు అవ్వగలరా అనేది ఈరోజు మనం ప్రాముఖ్యంగా ఆలకించవలసినటువంటి విషయం. ఏమంటే ఘనత వహించి వెళ్ళినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఒక అబ్దుల్ కలాం కావచ్చు, కందుకూరి వీరేశలింగం కావచ్చు, మోక్షగుండం సర్వేశ్వరయ్య కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ వస్తుంది. వీరు దేశానికి సేవలు చేశారు, కానీ ఆ సేవ పరలోకమునకు చేర్చగలిగేంత అర్హత కలిగిందేనా? ఆ సేవ, ఆ ఘనత, ఆ కీర్తి, ఆ పేరు పరలోకమునకు తీసుకెళ్ళగలవా? ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రియులరా, మనం ఇందాక ధ్యానించినటువంటి కీర్తన గ్రంథము 49వ అధ్యాయమును ఒకసారి మనం పరికించి చూడగలిగితే, ఈ 49వ అధ్యాయము వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఈ సందర్భానికి నాకు అనిపించింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు అని మనం ఆలోచిస్తే, 49వ అధ్యాయము నేను ఒక్కొక్క వచనాన్ని వర్ణిస్తూ ఉంటాను. 1వ వచనం, సర్వజనులారా ఆలకించుడి. సర్వము అనంటే మతాతీతంగా,
కులాతీతంగా, దేశాతీతంగా, ప్రాంతాతీతంగా, భాషాతీతంగా సర్వజనులారా ఆలకించుడి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. నిజంగా కోరహు దుర్మార్గుడై ఉండొచ్చు, కానీ కోరహు పిల్లలు చాలా గుణవంతులండి. ఈ కీర్తన రాసింది కోరహు కుమారులే. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును అనంటూ, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. వివేకము ఒక స్థాయి, పూర్ణ వివేకము ఇక పీక్ స్టేజ్ అనమాట, అది హైయెస్ట్ అనమాట. అరే, పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. గూఢార్థము గలదానికి నేను చెవియొగ్గెదను. గూఢార్థము అంటే అంటే పైన చూసి ఆహా అని సంతోషించేటువంటి వారు కొంతమంది ఉంటారు. కానీ నేనేం చేస్తాను అనంటే దాని రహస్యాలలోనికి వెళుతాను, దాని మూలాలలోనికి వెళుతాను, దాని క్షేత్ర స్థాయిలోనికి నేను వెళుతాను అని గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గుదును. సితార తీసుకొని నా మరుగు మాట బయలుపరిచేదను. అంటే నేను చెవియొగ్గి తెలుసుకున్నటువంటి దాన్ని పాట ద్వారా బయలుపరచడానికి నేను ఇష్టపడతాను అని చెప్తున్నాడు. అరే, నిజంగా ఈ కీర్తన చదివిన తర్వాత పాటల ద్వారా కూడా అద్భుతమైనటువంటి సువార్తను ప్రకటించినటువంటి దైవజనులు ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. రైట్, ఓకే. 5వ వచనం, నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలెను. అంటే నాకేదో ప్రమాదము, నాకేదో కీడు చేటు చేయాలని పొంచి ఉన్నటువంటి వారి యొక్క దోషకృత్యములను బట్టి నన్ను ఆవరించినప్పుడు నేను వారికి ఎలా భయపడవలెను. అంటే ఈ మాట ఎందుకు అంటున్నాడు అంటే, నేను దేవుడు ఉన్నాడని, దేవుని బలము శక్తి గొప్పదని, దేవుడు రక్షకుడని, దేవుడు నా సహాయకుడని, దేవుడు అన్ని విధాలుగా నన్ను ఆదరించేటువంటి వాడని నమ్మి నేను దైవ సన్నిధిలో, దేవుని ఒడిలో ఉన్నాను. ఇలా దేవుణ్ణి అంటిపెట్టుకొని, దేవుణ్ణి ఆనుకొని నేను ఉండగా కొంతమంది దుర్మార్గులు వారి దోషకృత్యములు నా మీద చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు అని నేను ఎరిగి ఎలా భయపడవలను? దేవుడు ఉండగా నేను ఎలా భయపడవలను? తర్వాత తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి, అంటే మా ఆస్తే మమ్మల్ని కాపాడుతుంది అని నమ్మి, తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేనేలా భయపడవలెను. అంటే ధనాన్ని బట్టి మరి రకరకాలైనటువంటి ఆకృత్యాలకి, ధనాన్ని బట్టి గర్వం పెరగటం, గర్వాన్ని బట్టి ఎదుటివాడిని లెక్కలేని తనంగా చూడటం, ఏం మాట్లాడినా చెల్లుతుంది, ఏం చేసినా చెల్లుతుంది అని ఎదుటివారి పట్ల హేళన భావన కలిగి, చులకన భావన కలిగి ఏమైనా చేయటానికి సిద్ధపడుతూ ఉంటారు. అలాంటి వారికి నేనేలా భయపడవలను? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేనేలా భయపడవలను? ఎవడును ఏ విధము చేతనైనను, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇలాంటి వాళ్ళందరికీ ఒక చెంపపెట్టు మాట చెప్తున్నాడు, లేదా బుద్ధి కలిగేటువంటి మాట చెప్తున్నాడు. దాన్ని సానుకూలంగా ఆలోచించేటువంటి వాడైతే
వాడి నేత్రములు తెరవబడేటువంటి విధమైనటువంటి మాట చెప్తున్నాడు. ప్రాక్టికల్గా నిజం కూడా అది. ఏంటి అనంటే, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. అంటే సమస్య గనక వచ్చి కూర్చుంటే ఎవడును ఏ విధము చేతనైనను విమోచించలేడు అని అంటున్నాడు. అంటే ఆయన చెబుతున్నది చిన్న చిన్న సమస్యలను గురించి కాదు. 100 రూపాయలు లేవు, 1000 రూపాయలు లేవు, అప్పుల పాలయ్యాను, జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, పంట పండలేదు, ఇట్లా చిన్న వాటి గురించి చెప్పట్లేదు ఆయన. ఇక అది వచ్చింది అని అంటే దాన్ని తొలగించటము నెవరి తరము కాదు. అలాంటి స్థాయిని గురించి చెప్తున్నాడు ఆయన. ఉదాహరణకి దేవుడు విధించినటువంటి ఆయుష్ పీరియడ్ ఉంది, మించజాలని అనేటువంటి ఒక డెడ్ లైన్ ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత ఎంత ఆస్తిపరుడైనా సరే, ఇంకెంతటి ఘనత ఉన్నటువంటి వాడైనా సరే, ఎవడైనా సరే దాన్ని తొలగించలేడు. ఆ కోణంలో చెప్తున్నాడు అనమాట. రైట్. ఎన్నో వచ్చినామండి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. అంటే కుళ్ళు అంటే నాశనం, ఓకే, అంటే చావు అని అనొచ్చు అన్నమాట. మరణము చూడక నిత్యము బ్రతుకున్నట్లు ఎవడు కూడా వాడి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయలేడు అని అంటున్నాడు. ఆదా మొదలుకొని నేటి వరకు నిత్యం బ్రతికినవాడు ఎవరు లేడు కదండి భూమి మీద. అంటే ఇప్పటి వరకు మనుషుడు బ్రతికినటువంటి వాడు ఎవడు లేడు. కానీ ఆయా పాపాలు చేసినప్పుడు ఆ పాప నివారణకై ప్రాయశ్చిత్తం కోసముగా బలులర్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో రోగాల నుండి బయటపడ్డారు, అవసరమైతే కొంత ఆయుష్ను పొడిగించుకున్నారు. కానీ నిత్యము బ్రతుకులాగున్న ప్రాయశ్చిత్తం చేయగలిగేటువంటి వాడు ఎవడం లేడు. నిత్యము బ్రతుకులాగున్న ఇంకే కార్యము చేయగలిగేటువంటి వాడు ఎవడును లేడు అని చెప్తూ, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అని అన్నాడు. అంటే వాడు మరణించకుండా బ్రతకాలి అంటే దాన్ని వెచ్చించేటువంటి ధనం చాలా గొప్పది అని అంటున్నాడు. ఏమండి, ఇది చాలా ఇక్కడ ఏం పెద్ద అంటే పెద్ద మీనింగ్స్ ఇక్కడ ఏదో కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నట్టుగా ఉంటుంది. ఏమీ లేదండి, ఫేర్గానే ఉంది. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ఎంత గొప్పది అని అంటే అది ఎన్నటికీ సంపాదించలేక ఎంతటి వాడైనా సరే ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. అంటే ఇది సింపుల్గా అర్థం అవ్వటానికి చిన్న కథలాగా చెప్తాను దాన్ని. ఎట్లా అంటే వీడికి మరణాపాయం వచ్చేసింది, అంటే దేవుడికి డెడ్ లైన్ వచ్చేసింది అనమాట. అప్పుడు దేవా నీకు ఎంత కానుకైనా ఇచ్చుకుంటాను, కానీ నన్ను చావకుండా బ్రతికించు అని అన్నాడు. పేపర్ తీసుకురాపోరా అని అన్నాడు. తెస్తూనే ఉన్నాడు. 100 రూపాయలు తెచ్చాడు, 1000 రూపాయలు తెచ్చాడు, 1,00,000 రూపాయలు తెచ్చాడు, 10 లక్షలు తెచ్చాడు, కోట్లు తెచ్చాడు, 2 కోట్లు తెచ్చాడు, 100 కోట్లు తెచ్చాడు, బిలియన్లు తెచ్చాడు, ట్రిలియన్లు తెచ్చాడు, ఇంకా తెమ్మంటూనే ఉన్నాడు. ఇప్పుడు తెచ్చి నెత్తులు చేయబట్టుకున్నాడు. దేవా ఇంకా తెమ్మంటే ఎక్కడ నుండి తినడు, మరి అంతే రాయితీ అని అన్నాడు. అంతే. ఇది చాలా డెప్త్ అండి నిజంగా. కోరవ చెప్పినట్టుగా నేను మూలమైన గూఢమైన సంగతి అని అన్నాడు. ఏమంటున్నాడండి, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లా ఉండవలసిందే. అంతే. వాడు ఎప్పుడు డ్యూనే అంటున్నాడు. ఫుల్ పేమెంట్ చేసేంత వరకు నేను బ్రతికించను, చంపేస్తాను అంటున్నాడు. మరి ఫుల్ పేమెంట్ చేయి అంటున్నాడు. ఫుల్ పేమెంట్ అంటే ఎంత దేవా, నువ్వు తెస్తూనే ఉండాలిరా అంటున్నాడు. అంటే
ఎన్నటికి తీరదు అని అంటాడు. అంత విలువైనది ప్రాణము అని చెప్పడానికి ఇక్కడ విషయం. ప్రాణం ఎంత విలువైనదంటే అంత విలువైనది. ప్రాణానికి వెలకట్టగలిగేటువంటి వాడు ఎవడును లేడు. రైట్. జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండా పోదు. జ్ఞానులు కూడా చనిపోతారు. ఒక విధంగా ఈ ఈ సాహిత్యపరంగా, ఈ యొక్క గాత్రపరంగా బాలసుబ్రహ్మణ్యము జ్ఞాని అని చెప్పుకోవచ్చు. గనుకనే రికార్డు సృష్టించగలిగాడు కదా. జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశించుదురు. అంటే జ్ఞానులు నశిస్తారు, మూర్ఖులు నశిస్తారు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. కొంచెం తెలంగాణ ప్రాంతంలో తక్కువ కనబడుతుంది, కానీ ఆంధ్ర ప్రాంతంలోనికి వెళితే కూర్చునే బెంచ్కి కూడా వాళ్ళ పేర్లు ఉంటాయంట. రోడ్ల పక్కన వేసేటువంటి బెంచీలు ఉంటాయి కదా, సిమెంట్ బెంచీలు, చెక్క బెంచీలు, వాటి మీద కూడా వాటి పేర్లు ఉంటాయి. వాళ్ళని చూసి మనోళ్ళు కూడా కాపీ కొడుతున్నారు, మనోళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. మనోళ్ళు కూడా ఈ మధ్యలో అలాంటి ట్రెండ్ స్టార్ట్ చేశారు. స్థలాలకి వాళ్ళ పేర్లు, ప్రభుత్వ పాఠశాలలకి వాళ్ళ పేర్లు, గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలకి వాళ్ళ పేర్లు, ఇట్లా సో మెనీ. గ్రామ పంచాయతీ ఏరియాకి తమ పేరు, ఎవరైనా ఒక ప్రాపర్టీ గ్రామ పంచాయతీకి ఇచ్చారు అంటే వాళ్ళ పేరట అది బోర్డు పెట్టడం, లేకుంటే సమాధుల స్థలం ఇచ్చారంటే వాళ్ళ పేరట బోర్డు పెట్టడం, ఇట్లా ప్రతిదానికి భూములకి వాళ్ళ పేర్లు పెట్టుదురు. ఇక్కడ ఇప్పుడు నుండి 12వ వచనం అటెన్షన్ అండి, మన పాఠంలోనికి ఇప్పుడు వచ్చేస్తున్నాం. అంటే ఇదంతా జస్ట్ మనం ఆలోచించవలసిన విషయం అని చెప్పేసి మీ దృష్టికి తీసుకొచ్చాను. 12వ వచనం, ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవజాలడు. వాడు నశించు మృగములను పోలినవాడు అని అన్నాడు. ఇది నన్ను బాగా ఆలోచింపజేసిందండి. ఎంత కీర్తి ఉన్నా, ఎంత ఘనత ఉన్నా వాళ్ళు రాష్ట్రపతులు అవ్వచ్చు, ప్రధానమంత్రులు అవ్వచ్చు, ముఖ్యమంత్రులు అవ్వచ్చు, లేదంటే ఇంక ఇతరత్ర రంగాలకి చెందినటువంటి వారు అవ్వచ్చు. చివరికి ఇది పాటగాడు కావచ్చు, ఆటగాడు కావచ్చు. అరే ఒక పేరు, ఒక ఘనత అంటే వారికి ఒక స్టార్డమ్ అన్నమాట. వారంటే ఒక ఐకాన్ అన్నమాట. ఓకే, వెల్ నోన్ పర్సన్. ఎలాంటి వారైనా అతన్ని గౌరవిస్తారు. అంతటి ఘనత వహించినటువంటి వారు. ఘనత వహించిన వాడైనను అంటే నేను ఇలాంటి ప్రతి సందర్భంలో సదరు వ్యక్తులను కానీ వారి పేర్లను కానీ ప్రస్తావించటం కొంచెం బాగుండదు అనేటువంటి ఉద్దేశంతో నేను ప్రస్తావించటం లేదు. ఓకే, కానీ మీరు అర్థం చేసుకోవాలి. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవజాలడు. మరి ఎవరితో సమానమట వాళ్ళు అనంటే నశించు మృగములను పోలినవాడు. అంటే ఒక జంతువు చేస్తే ఎంతో ఘనత వహించిన వాడు మరణిస్తే అంతే అని అంటున్నాడు. ఎలా పోల్చాడు చూడండి. ఆయన ఘనతను గురించి ఆయన ఎంత చిన్నగా మాట్లాడాడు చూడండి. మాట్లాడాడు. ఇంకా చూడండి స్వాతిశయము పూర్ణులకును వారి నోటి మాటలను బట్టి వారి అనుసరించిన వారికిని ఇదే గతి. స్వాతిశయం అంటే అతిశయం అన్నమాట. ఓకే, స్వాతిశయము ఎలాంటిదంటే వారి నోటి మాటలను బట్టి అనుసరించినదే. రైట్, వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుంది. అంటే వాళ్ళని గురించి వాళ్ళు గొప్ప చేసి చెప్పుకునేటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుంది అని అంటున్నాడు. 14వ వచనం, వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు,
వారి స్వరూపములు నివాసములు లేనివై పాతాళములో క్షయమైపోవును. ఎవరి గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు అండి ఇదంతా? గనులను గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. సో మెనీ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, సో మెనీ ఫీల్డ్స్లలో సో కాల్డ్ పర్సన్స్ ఘనత వహించినటువంటి వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ ఘనతనట ఏమవుతుందట? ఈ ఘనత వారిని చంపేస్తుంది, ఈ ఘనత వారిని చావకుండా ఆపదు, ఇంకా ఈ ఘనత వారిని పాతాళములోనికి తీసుకెళ్తుంది, మరణము వారికి కాపరి అయి ఉంటుంది, యథార్థవంతులు వారిని ఏలుతారు, వీరు పాతాళములో క్షయమై పోతారు అని అంటున్నాడు. అంటే ఇదంతా సింపుల్గా చెప్పాలంటే నరకానికి వెళ్తారు అని అంటున్నాడు ఆయన. అంతే కదండి, ఈ మాటల సారాంశం అంతా కూడా అదే, నరకానికి వెళ్తారు అని అంటూ 15వ వచనంలో దేవుడు నన్ను చేర్చుకొనును, భక్తుడు చెప్తున్నాడు, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. అంటే గనుడికి ఏమో పాతాళ గతి పడుతుంది అని అన్నాడు. భక్తుడి విషయంలో తాను చెప్తున్న మాట ఏంటంటే దాని పాతాళములో నుండి నా ప్రాణము విమోచించును అని చెప్పి ఇప్పుడు 16వ వచనంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు అనంటే, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించున్నప్పుడు భయపడకుము, వాడు చనిపోవున్నప్పుడు ఏమీయు కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. అంటే భూమి మీద ఎవరు ఎంత ఘనత సంపాదించుకున్నా కూడా వెళ్ళేటప్పుడు అన్నింటినీ ఎలాగనైతే విడిచిపెట్టి వెళతాడో ఘనతను కూడా అలాగనే విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే, ఏమీయు తీసుకొని పోడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? భూమి మీది ఘనత పరలోకంలో చెల్లదు అదనమాట. రూపాయి నోటు అమెరికాలో చెల్లదు, అక్కడ చిట్టు కాగితమే. ఇక్కడి ఘనత పరలోకములో వ్యర్థము, అక్కడ పనికి రాదు, పనికి రాని నోటు లాంటిది, చెల్లని నోటు లాంటిది, వాని వెంట దిగదు. 18వ వచనం, నీకు నీవే మేలు చేసుకొంటివని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవిత కాలమున ఒకడు తన్ను పొగడుకొనినను అతడు తన పితరుల తరమునకు తెరవలెను. అది తెరవలెను అంటే ఏంటంటే లెటర్ మిస్టేక్ అండి అది దాని ఏంటంటే నువ్వు ఎంత చేసినా కూడా చివరికి చావలసిందే, నీ పితరుల యుద్ధకు వెళ్ళవలసిందే అని చెప్తున్నాడు అనమాట. చేరవలనది, ఓకే కాదు, తెరవలను అని ఉంది, ఓకే, అది చేరవలను, రైట్, ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. చేరవలను, వారు మరి ఎన్నడూను వెలుగు చూడరు, అంటే ఏంటి? నరకంలోనే ఉంటారు అని. ఘనత నుండి ఉండియు, చూడండి వెరీ ఇంపార్టెంట్ వర్డ్, ఘనత నుండి ఉండియు బుద్ధిహీనులైన వారు, ఘనత పొందినలో బుద్ధిహీనులు ఉంటారా? ఇది ఆలోచించవలసినటువంటి మాట. ఆటలలో రకరకాలైనటువంటి అవార్డులు పొందుకున్నటువంటి వారు ఉన్నారు, పాటలలో పొందుకున్నారు, నటనలో పొందుకున్నటువంటి వారు ఉన్నారు, పరిపాలనలో పొందుకున్నటువంటి వారు ఉన్నారు. వీళ్ళంతా ఘనులు. ఇప్పుడు పేర్లు పెట్టడానికి, ఎందుకంటే వాళ్ళకంటూ కొంతమంది అభిమానులు ఉంటారు, వాళ్ళు హర్ట్ అవుతారు. సచిన్ టెండూల్కర్ గారు ఏమనుకోరనుకుంటున్నాను నేను. ఇప్పుడు అతన్ని జనాలంతా ఏమంటారంటే క్రికెట్ దేవుడు ఏదో అంటారు, సంథింగ్ లైక్ అనమాట. ఒక్కొక్క రంగానికి ఒక ఇష్టడు ఉంటాడు, వారిని దేవున్నంత గొప్పగా అభిమానిస్తూ ఉంటారు.
మరి ఇట్లా మనం ఆలోచిస్తే ఘనత ఘనత పొందినటువంటి వారు డిఫరెంట్ ఫీల్డ్లలో ఘనత పొందారట, కానీ బుద్ధిహీనులయ్యారట. ఇది ఎలాంటిది అని అంటే పనికి మాలిన వారై ఉండ్రి అని అన్నాడు చూడండి. రోమపత్రికలో మనం గతంలో చెప్పుకున్నాం చాలాసార్లు. నువ్వు టీచర్ అయినా, యాక్టర్ అయినా, కలెక్టర్ అయినా, కండక్టర్ అయినా, దేవుడిచ్చిన దేహాన్ని దేవుని కోసం వాడకపోతే వాడు పనికి మాలిన వాడు. ఆ యాంగిల్లో ఆలోచించాలి. ఇప్పుడు ఇది నీవు లోకములో ఘనత వహించావు, ఇట్స్ ఓకే, నేను ఒప్పుకుంటున్నాను, కానీ నీకు బుద్ధి లేదురా అని అన్నాడు. ఎట్లుందండి మాట? చాలా తీవ్రంగా తిట్టేస్తున్నాడు తెలుసా. ఆలోచించేటువంటి వాడికి వాచిపోతుంది. ఘనత నొంది ఉండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు అని అన్నాడు. జంతువులను పోలి ఉన్నారు. పిల్లరా, పాట గాత్రం విషయంలో మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారంటే నాకు కూడా ఇష్టమేనండి. చాలా బాగా పాడుతాడు అనేటువంటిది ఒకటి ఉంది. కానీ నేను ఫస్ట్ హర్ట్ అయినటువంటి విషయం ఏంటంటే తన గారి విషయంలో డబ్బులు తీసుకొని పాడుతాడు అంటే ఇది భక్తితో పాడిన పాట కాదు కదా అనిపించింది. అంతే కదా, భక్తితో పాడిన వాడైతే. రెండవది, పోనీ బిలీవ్ చేశాడా? నేను ఎవరో కొటేషన్ పంపించారు వాట్సాప్లో, మేబీ సంతోష్ అనుకుంటా. ఎలా అంటే క్రీస్తు మంచివాడు, క్రైస్తవ్యము అంటే ఎలా వచ్చిందంటే నాకు అంత వర్డ్ టు వర్డ్ నాకు జ్ఞాపకం లేదు. మొత్తానికైతే క్రీస్తు మంచివాడు, బైబిల్ మంచిది, ఈ వేలో ఉండి అంటే లైక్ గాంధీ గారి డైలాగ్ అనమాట అది. అంటే క్రీస్తు మంచివాడే, బైబిల్ మంచిదే, కానీ క్రైస్తవ్యం మంచిది కాదు అని గాంధీ ఒకనాడు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా బాలసుబ్రహ్మణ్యం కూడా అలాగే అని ఈ క్రైస్తవులు మంచివారు కాదు కాబట్టి నేను క్రైస్తవ్యాన్ని స్వీకరించాలని అనుకోవట్లేదు అన్నాడట. అండ్ వెంటనే కిందనే వారే ఒక మాట ఇచ్చారు, ఏమంటది, అతడు క్రైస్తవులను చూశాడే కానీ క్రీస్తును పరిగణలోనికి తీసుకోలేదు, అదొక లోపమే అని అంటూ, అయినప్పటికీ క్రైస్తవులు మంచివారు కారు అన్నటువంటి కారణంతో ఒక బాలసుబ్రహ్మణ్యం లాంటి వారు దూరం అవుతున్నారు అనంటే, క్రైస్తవులారా ఆలోచించండి, మేల్కొనండి, ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా బ్రతకండి, మీరు పరలోకాన్ని రక్షణని పొందుకోండి, ఇలాంటి వారికి రక్షణని అందించండి అని చెప్పేసి బాగా రాసుకొచ్చాడు. ఓకే, బాగుంది. అంటే ఇంతటి మేధావులు, ఇంతటి ఘనత వహించినటువంటి వారు కొన్ని చిన్న చిన్న విషయాలలో ఫెయిల్ అయిపోతున్నారు. చిన్న విషయాలలో ఫెయిల్ అయిపోతున్నారు. ఏమండి, 1,00,000 లీటర్ల నీళ్లు పట్టే ట్యాంక్ కట్టాడండి పెద్దది. అసలు కింద ఫౌండేషన్ వేసి, ఆ పిల్లర్లు వేసి, ఆ ట్యాంక్ దాని అదంతా కూడా దాని క్యాపబిలిటీ అంతా చేసి చిన్న ఒక రంధ్రం మూయలేకపోయాడు. దానికి ఒక రంధ్రం ఉంది, దానికి ఒక రంధ్రం పడింది, దాన్ని మూయలేకపోయాడు. ఇప్పుడు ఎన్ని లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంక్ కడితే ఏం ప్రయోజనం అండి? ఇప్పుడు ఈ ఘనత వహించినటువంటి వారందరూ కూడా ఆ రకపు లిస్టులోనికి వచ్చేస్తారు. పిల్లరా,
పేరు వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళ అనంటే ఈ లోక కోణంలో చాలా తెలివైనటువంటి వారు. మనము వాళ్ళ దగ్గర ఎందుకు చెల్లం? వాస్తవానికి మనం అంత పాడలేము, మనం అంత ఆడలేము, మనం అంత ఇంకేంటి అది నటించలేము కావచ్చు, అంతగా ఇంకే రకరకాల రంగాలు ఉన్నాయి కదా, దాంట్లో ఎందులో మనం గొరగాని కాని ఒక వాళ్ళం కావచ్చు. అఫ్కోర్స్ వాళ్ళు గొప్పవాళ్ళు, ఆ విషయంలో ప్రాంప్ట్గా ఒప్పుకుంటున్నాం, అభినందిస్తున్నాం కూడా. కానీ వీరు అంతటి ఘనత వహించినటువంటి వారైనప్పటికీ బుద్ధిహీనులయ్యారు అని అన్నాడు చూడండి. ఇది చాలా ఆలోచింపచేసేటువంటి మాట. దీనికి కంటిన్యూషన్గా ప్రసంగి గారు ఒక మాట చెప్పారు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. అంటే ఎంత సుగంధ, ఏమంటారు దాన్ని, సెంట్, ఎంత మంచి సెంట్ అయినా సరే అందులో ఈగ చచ్చిందంటే అది కంపు వాసన కొడుతుంది అని అన్నాడు. అంటే ఆ సెంటే విలువైనదే, దాన్ని తయారు చేయడానికి చాలా ప్రాసెసింగ్ జరిగిందే, కష్టం జరిగిందే. ఒక సెంటు తయారు చేయటం అంటే ఒక టాలెంటే అది. బట్ అందులో ఈగ తెచ్చింది. ఏం ప్రయోజనము అని అంటూ కంపు కొట్టును, కొంచెం బుద్ధిహీనత. అంత బాగానే ఉంది. ఇసుకాడ పర్సన్స్ మనం ఎవరి గురించి అయితే చెప్పుకుంటున్నాము, మంచోళ్ళే, అంత బాగానే ఉంది. కానీ కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. వారికున్న జ్ఞానం, వారికున్న ఘనత ఏమవుతుందట? ఈ కొంచెం బుద్ధిహీనతతోటి మొత్తం కొలాప్స్ అయిపోతుంది అని అన్నాడు. కొలాప్స్ అయిపోతుంది అని అన్నాడు. ప్రియులారా, ఆలోచించాలి. ఇప్పుడు ఈ సందర్భంలో మాత్రమే కాదండి, చాలా సందర్భాలలో నాకు ఈ యాంగిల్లో ఈ థాట్ బలంగా వస్తూ ఉండేది. బట్ ఎందుకో ఎప్పుడు కూడా ఈ కోణంలో పాఠం చెప్పాలని అంతగా ప్రేరేపణ రాలేదు. బట్ ఇప్పుడు ఈ సందర్భంగా వచ్చింది. ఎందుకంటే గిన్నీస్ రికార్డుకి వెళ్ళినటువంటి వాడు కదా. గిన్నీస్ అనంటే మరి మనం ఏ రేంజ్లో ఆలోచిస్తాం? గిన్నీస్ వరల్డ్ రికార్డ్. అందును బట్టి దీన్ని చెప్పాలి అని అనిపించింది. అఫ్కోర్స్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కొంచెం గ్యాప్ తీసుకుంటే అంత ప్రభావం ఉండకపోవచ్చు, కానీ ఈ సమయంలో ఇట్లాంటి పాఠం చెప్తే దాదాపుగా నా గురించి నెగిటివ్గానే ఆలోచిస్తారు. నన్ను తప్పుపట్టే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది. అర్థం చేసు ఎంత ఉన్నా కూడా ఎంత నిజమైనా కూడా జీర్ణం చేసుకోలేరు. ఇక రకరకాలైనటువంటి పదజాలాలు ప్రయోగింపబడతాయి. కానీ ఇన్ ది సేమ్ టైం ఇట్లాంటి సందర్భంలోనే కొందరికి క్లిక్ అవుతుంది. ఇట్లాంటి సందర్భంలోనే వాళ్ళు ఎఫర్ట్ పెట్టగలుగుతారు. ఇట్లాంటి సందర్భంలోనే కాన్సన్ట్రేషన్ పెడతారు. ఇట్లాంటి సందర్భంలోనే దాన్ని ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వారు వింటారా, వినరా, పొగుడుతారా, తెగుడుతారా, ఏంటి అనేటువంటిది స్వీకరిస్తారా, తృణీకరిస్తారా అనే విషయం పక్కబడితే కనీసం మీరైనా దీన్ని ఆలోచిస్తారు, మనసులో పెట్టుకుంటారు అనేటువంటిది నా ఉద్దేశం. రైట్, ఆలోచించవలసినటువంటి విషయం. ప్రియులారా, మరి మనకు ఘనత ఎప్పుడు రావాలి, ఎవరి నుండి రావాలి, ఎలా రావాలి?
ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో వాళ్ళందరికీ కూడా దేవుడిచ్చిన ఘనత కాదు, దేవుడిచ్చిన వరం. ఏది? స్వరం. స్వరం అనేది దేవుడిచ్చిన వరం. మరి ఘనత ఎవరిచ్చింది? దేవుడిచ్చింది కాదు. అది ఎవరిచ్చారు? మనుషులు ఇచ్చారు. ఇప్పుడు అంత పాపులర్ ఎలా అయ్యాడండి? ఎన్నో సినిమా పాటలు పాడటం మూలంగా. సినిమా పాటలు పక్కబెట్టి కేవలం భక్తి పాటలనే ముందు పెట్టుకుని ఉంటే ఆయన పరిస్థితి ఏమై ఉండేది? ఎక్కడో మరుగుల్లోనే ఉండేటువంటి. మరి సినిమా పాటలలో ఏ రకమైనటువంటి పాటలు ఉంటాయి మీకు తెలిసిందే కదా. చిలక కొట్టుడు కొడితే చిన్నదాన, ఈ రకంగా పోతే ఇప్పుడు ఇది మనోళ్ళకి బాగా ఊపుని తీసుకొచ్చింది, కైపుని తీసుకొచ్చింది. అబ్బా అన్నారు, ఓహో అన్నారు, ఆహా అన్నారు, ఆస్కార్లు ఇచ్చారు, అవార్డులు ఇచ్చారు. చివరికి గవర్నమెంట్ కూడా పద్మశ్రీలు ఇచ్చింది, పద్మభూషణ్లు ఇచ్చింది. ఇది లోకం ఇచ్చినటువంటి ఘనత. ఈ విషయంలో పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? పౌలు గారు ఏమంటున్నారో చూడండి ఒకసారి. తెస్సలోనిలో రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. తెస్సలోనిలో రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను. వీళ్ళకి ఏ విధమైన రైట్స్ ఉన్నాయట? అధికారం అంటే పరిపాలన చేసే అంత రైట్స్ ఉన్నాయట వీళ్ళకి. మేము సమర్థులమై ఉన్నను, అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలననే కానీ ఇతరుల వలననే కానీ మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అంటే వీళ్ళు అవార్డులు, రికార్డులు సాధించుకుంటూ వీళ్ళు గనులవుతుంటే పౌలు లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? అపోస్తలులు ఏం చెప్తున్నారు? మేము ఈ లోక ఘనతను కోరటము లేదు. కోరి పొగిడించుకునేవారు కొందరు, కిరీటాలు పెట్టించుకునేవాళ్ళు కొందరు, శాల్వాలు కప్పించుకునేవాళ్ళు కొందరు, బహుమానాల పేరట ఇంకెన్నో పొందుకునేటువంటి వారు కొందరు. కానీ వీరేమంటున్నారంటే మేము ఈ ఘనతను పొందదలుచుకోలేదు, మనుష్యుల చేత మేము ఘనత పొందుకోవాలని అనుకోవటం లేదు, కోరలేదు అని అన్నాడు. ఎందుకని ఉంటాడు పౌలు? ఈ ఘనత నేనేం చేసుకుంటానని, ఈ ఘనత నన్ను పరలోకానికి తీసుకెళ్తుందా, ఈ ఘనత నాకు నిత్య జీవాన్ని ఇస్తుందా, ఈ ఘనతను బట్టుకెళ్ళి దేవా నేను ఈ సాధించింది చూడు అని నేను ఆయనకు చూపెట్టగలనా? అప్పుడు ఆయన నన్ను మెచ్చుకుంటాడా? గనుక ఈ ఘనతను నేను కోరటం లేదు అని అన్నాడు. రైట్. మరి ఇప్పుడు ఏ ఘనత కావాలి మనకి? లోక సంబంధమైనటువంటి ఘనత అయితే వద్దు. మరి ఏ ఘనత కావాలి? నిత్య జీవమును ఇచ్చే ఘనత ఏదైనా ఉంటే, పరలోకమును ఇచ్చేటువంటి ఘనత ఏదైనా ఉంటే, మహిమను ఇచ్చేటువంటి ఘనత ఏదైనా ఉంటే అది మనకు కావాలి కదా, అంతే కదా. రైట్. మరి నిత్య జీవమును పరలోకమును ఇచ్చేటువంటి ఘనత ఎక్కడ ఉంటుంది? ఎవరి యొద్ద ఉంటుంది? ఎవరి యొద్ద ఉంటుంది? చూడండి పిల్లరా, మరలా కీర్తన గ్రంథంలోనికి వస్తే 84వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనం. 84వ అధ్యాయం 11వ వచనం. దేవుడైన యెహోవా
సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. ఎవరు అనుగ్రహిస్తారట? ఘనత మనుషులు ఇచ్చే ఘనత ఒకటి ఉంది, దేవుడిచ్చే ఘనత ఒకటి ఉంది. యెహోవా కృపయు ఘనతయును అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుడు ఘనతను అనుగ్రహిస్తాడు. నీకు ఏ ఘనత కావాలి? లోకులు ఘనతను ఇస్తే దేవుడు ఇచ్చే ఘనతను పొందుకోవటం కష్టంగా ఉంటుంది. దేవుడు ఇచ్చే ఘనత నీకు కావాలి అని ఉంటే లోకము యొక్క ఘనత మీద నువ్వు దృష్టి పెట్టకూడదు. ఇవి రెండు ఆపోజిట్ ఉంటాయి. ఒకటి వస్తే ఒకటి పోతుంది అదనమాట. మరి ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? చాయిస్ దేనికి తీసుకోవాలి మనం? వాళ్ళు జ్ఞానులే, వాళ్ళు ఘనులే, కానీ బుద్ధిహీనత అని అన్నాడు. వాళ్ళు జ్ఞానులే, వారు ఘనులే, కానీ తైలములో ఈగబడ్డట్టుగా వీరి ఘనత తేలగొట్టును వీరిని అని అన్నాడు. తేలగొట్టునంటే లాస్ట్కు అసలు ఏం లేదు, మ్యాటర్ విషయం ఏం లేదు, విలువ ఏం లేదు, వేస్టే, ఈ పేరు ఈ ఘనత ఇదంతా కూడా వేస్టే అన్నట్టుగా చేయనట. గనుక ఇప్పుడు మనకి ఏ ఘనత కావాలి అని అంటే దేవుడు ఇచ్చేటువంటి ఘనత మనకు కావాలి. అలాగే 96వ అధ్యాయము 6వ వచనం, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ఆయన సన్నిధిలో ఉన్నదండి ఘనత ప్రభావము. ఘనత యొక్క ప్రభావము ఆయన సన్నిధిలో ఉన్నది. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఇప్పుడు నీకు ఘనత ఆయన ఇచ్చేది కావాలా, వీళ్ళు ఇచ్చేది కావాలా? పైనుండి వచ్చేది కావాలా, ఇహను నుండి వచ్చేది కావాలా? మనము ఇక్కడ ఆలోచించుకోవాలి. ఏమండి, దీన్ని కొంచెం లోతుగా ఆలోచించాల్సినటువంటి విషయం అండి. కానీ అంత లోతుగా ఆలోచించే ఓపిక చాలామందికి ఉండదు. ఉండకపోగా ఇప్పుడు ఇలాంటి మాటలు చెప్తుంటే నేనేదో సుత్తి కొట్టినట్టుగా ఉంటుంది. ఇక చెప్తున్నాడు పాఠాలు బాగా, ఇక వీళ్ళకు ఇక ఇదే పని అన్న విధానము వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది. కానీ చెప్పక తప్పదు కదా. యేసయ్య చెప్పినా అలాగే అనిపించింది జనాలకి, అపోస్తలులు చెప్పినా అలాగే అనిపించింది. ఇక ఎవరికి ఏమనిపిస్తున్నది అని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు నచ్చే విధంగా ప్రసంగాలు చేయటం అనంటే వృత్తికి ద్రోహం చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఏం చెప్పబడుతున్నదో అదే నీకు ఖచ్చితంగా చెప్పవలసినటువంటి పరిస్థితి. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. అలాగే సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనము, 8వ అధ్యాయము 18వ వచనం, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి, నా యొద్ద ఉన్నవి. మరి ఇది ఇప్పుడు దేవుడిచ్చినటువంటి స్వరమే కదండి, దేవుడిచ్చిన దాన్ని బట్టే అతనికి ఆ పేరు వచ్చింది కదండి అనేటువంటి ఆలోచన ఉండొచ్చు. దేవుడిచ్చిన గాత్రాన్ని, స్వరాన్ని దేనికోసం వాడమన్నాడు? దేనికోసం వాడమన్నాడు? నువ్వు దేనికోసం వాడావు? గువ్వ గోరింకతో కదా.
అంటే ఎంత వైరుధ్యం ఉన్నో చూడండి. దేవుడు ఇచ్చింది ఎందుకు, నువ్వు వాడింది దేనికి. ఈ రకంగా పాడినటువంటి అంటే దేవుడిచ్చినటువంటి వరమును, దేవుడిచ్చినటువంటి ఆ తలాంతుని వాడినటువంటి విధానము వైరుధ్యం. అందును బట్టి మనం ఆలోచించవలసినటువంటి విషయం, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి గనుక నా నుండి మీరు ఆ ఘనతని, ఆ ఐశ్వర్యముని మీరు పొందుకోవాలి. కానీ లోకములో నుండి వచ్చేటువంటి ఘనతను మీరు పొందుకోవాలని, నేనిచ్చినటువంటి వరాలని మీరు వాడుకోకూడదు. అండి మరొకసారి నేను రిపీట్ చేస్తున్నానండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యము అనంటే ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా ఆ మీనింగ్ అనేటువంటిది పక్కకు పెడితే, ఆ స్వరం, ఆ స్టైల్, ఆ రాగం, ఆ మాధుర్యం అనేటువంటి దాన్ని నేను ఇష్టపడగలను, అభిమానించగలను. కానీ నా దేవుడు మెచ్చుకొనని వాడిని నేను అప్రిషియేట్ చేయలేను. నా దేవుడు ఇష్టపడనటువంటి దానిని నేను ఇష్టపడలేను. అది మనకు ఇంపుగా, సొంపుగా ఎంతైనా ఏమైనా ఉండుగాక, నేను అది చేయలేను. ఏమండి, మీరు ఎలాగూ ఇవి కత్తెరలు, కట్ పేస్ట్లు ఏం చెయ్యరు, జనాలలోకి ఏం వెళ్ళదు. కానీ వెళితే మాత్రం తప్పకుండా తిడతారు. నిజం. ఎందుకంటే వాళ్ళ అభిమానం అంతటిది. మరి అంత పీక్ స్టేజ్లో ఉన్నటువంటి అభిమానం. పైగా ఇది మళ్ళా మత కోణంలో తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాస్తవం ఎంతైనా కూడా అది జీర్ణం కాదు, డైజెస్ట్ అవ్వదు. దాంతో వారు ఇబ్బంది పడి మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. కానీ నేను కోరుకుంటున్నానండి, మీరు ఎందుకో చాలా పోస్టులు పెడతా ఉంటారు గ్రూపులలో, వాటిలో వీటిలో చాలా షేర్లు చేస్తూ ఉంటారు, చాలా లైక్లు చేస్తూ ఉంటారు. కానీ మరి నేను చేసే ప్రసంగాలు అంత గొరగానిగా ఉంటున్నావేమో మరి నాకు అర్థం కావట్లేదు. మీరు ఎవరు కూడా వీటిని జనాలలోనికి తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు ఎప్పుడు అనిపించదు. మరి ఇదేం లోపము, అది నా లోపమా మీ లోపమా, ఇప్పటికీ నాకు అర్థం కానటువంటి విషయం. రైట్. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ దేవుడు ఇచ్చేటువంటి ఘనత ఒకటి ఉంది, మనుషులు ఇచ్చేటువంటి ఘనత ఒకటి ఉంది. సోకాల్డ్ పర్సన్స్ లోక ఘనతని పొందుకున్నారు. అయితే ఇప్పుడు నేను కంక్లూజన్లో, ఇక్కడ నేను ముగింపులో చెప్పేటువంటి విషయం ఏంటంటే, వ్యక్తిగతంగా నాకు ఏ విధమైనటువంటి చెడ్డ దృక్పథము లేదు. వ్యక్తిగతంగా ఒక మనిషిగా చెప్పు అనంటే అతను మంచి స్వరం ఉన్నటువంటి వాడు, ఎలాంటి పాటనైనా ఆలవోకగా పాడగలిగేటువంటి అద్భుతమైనటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి. అంతవరకు నేను అతన్ని అప్రిషియేట్ చేయగలను. కానీ పరమపదించాడా, ఆత్మశాంతిలో ఉందా, ఉండాలనే కోరుకుంటాను. కానీ ఉందా అంటే దాని గురించి మాత్రం నేను చెప్పలేను. నేనేమైనా చెప్పగలనానంటే, ఇదిగో దేవుడు ఇలా చెప్పాడు, మరి ఈయన ఏ ప్రేమలో ఫిక్స్ అవుతాడో మనం చూసుకోవాలి అంటాను. ఇతడు ఏ ప్రేమలో ఫిక్స్ అవుతాడో చూసుకోవాలి అని అంటాను. ఓకే, ఘనత దేవుని యొద్ద ఉంది. ఆ దేవుని యొద్ద ఉన్నటువంటి ఘనత మనకు రావాలంటే మనం ఏం చెయ్యాలి? ఆ ఘనత మనకు రావాలంటే మనం ఏం చేయాలి? వచ్చే ఆదివారం నాడు తెలుసుకుందాం. ఓకేనా?